ఆ కొన్నటువంటి ముడిసరుకుతో ఇతర ఉత్పత్తులను తయారు చేసి రాష్ట్రం అంతా ఒకే బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. రైతుల పిల్లలకే శిక్షణనిచ్చి అక్కడ ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రంలో గనక ఆ బ్రాండ్లో మార్కెట్ చేసినప్పుడు నష్టం ఏమన్నా వస్తే ఆ నష్టాన్ని రైతులే వందలాది కోట్ల రూపాయలు ఈవేళ సెస్ కడుతున్నారు, మార్కెట్ సెస్ కడుతున్నారు. ఈ డబ్బంతా కూడా ఖజానా కైంకర్యం అవుతోంది, లేకపోతే మార్కెట్ యార్డుల్లో ఉన్నవాళ్ళు దోచుకుంటున్నారు. అలా కాకుండా ఆ డబ్బుతో ధర బాగా పలికి ఏర్పాటు చేయటం, చేసిన ఉత్పత్తికి అదనపు విలువను చేకూర్చటం, వ్యవసాయాన్ని పరిశ్రమని సంధానించటం, రైతుల పిల్లలకి ఉపాధి కల్పించటం, గ్రామాల్ని కాలక్రమేణా పట్టణాలుగా మార్చటం. ఈ మొత్తానికి వ్యవసాయ రంగంలో లోక్సత్తా పార్టీ చేపట్టబోయేటువంటి మార్పులు కేంద్ర బిందువులవుతాయి. కోట్లాది మంది భారతీయులకి పుట్టుకతో వచ్చిన వివక్ష వల్ల, కేవలం పుట్టిన కులం కుటుంబం వల్ల ఎదిగే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ కులం అనే రాక్షసి వల్ల ఎందరో బతుకు బండబారిపోతున్నది. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఏదో రకంగా కులాల మధ్య విభేదాలను సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే లోక్సత్తా పార్టీ ఒక తరం కాలంలో కులాన్ని నిర్మూలించడం కోసం పూర్తిగా కంకణం కట్టుకున్నది. ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా సరే ఎదిగే అవకాశాలు అందించడం కోసం విద్యని ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఉపాధిని కల్పించటం, రిజర్వేషన్ల ఫలితాలు కేవలం కలెక్టర్ కొడుక్కో మంత్రి కూతురుకో అందడం కాకుండా ఆ కులాల్లో పేదలకు అందించటం లోక్సత్తా పార్టీ లక్ష్యాలు. ఆ పైన రిజర్వేషన్ లేని వర్గాలందరికీ కూడా కడుపు మంట లేకుండా, వారు గ్రామ ప్రాంతాల్లో పెరిగిన వారో పట్టణాల్లో పేద కుటుంబాల వారు అయితే 100కి 10 మార్కులు బోనస్ మార్కులుగా చేర్చి సంపన్నుల పిల్లలతో పోటీపడే అవకాశాన్ని కల్పించడం, ఉన్నత విద్యలో ఎవరికి డబ్బు లేకుండా చదువుకోలేకపోయినన్న బాధ లేకుండా ఖచ్చితంగా అర్హత ఉంటే చదువుకునే అవకాశాలు కల్పించడం, ఇక కులం ప్రసక్తి రిజర్వేషన్లు కోరుకునే వారికి తప్ప ఏ సర్టిఫికెట్లోనూ ఏ స్కూల్ రికార్డులోనూ లేకుండా చేయడం, కులాంతర వ్యవహారాలు చేసుకున్న వారికి ప్రత్యేకంగా రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వటం, ఇక ఏ కులంలో పుట్టానన్న ప్రసక్తి సమాజంలో రావటం కానీ, ఫలానా కులంలో పుట్టాను కాబట్టి నష్టపోయానన్న బాధ ఏ గుండెల్ని దహించటం కానీ లేకుండా వచ్చే తరం కాలం నాటికి కులం ప్రసక్తి లేని సమాజాన్ని సృష్టించాలి. అందుకు లోక్సత్తా పూర్తిగా కట్టుబడి ఉన్నది. ఇక వేలాది గ్రామాల్లో మన రాష్ట్రంలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం చేత నీళ్లు సరిగ్గా లేవు. ఆ నీళ్లు తాగితే కాళ్ళు కీళ్ళు వంగిపోతున్నాయి, చిన్న వయసులో ముసలాళ్ళు అయిపోతున్నారు. అలాగే భూగర్భ కాలుష్యం వల్ల నీరంతా కూడా కలుషితమైపోయి అవి తాగితే జబ్బులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూమిని తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఈ 4000 లేక 5000 గ్రామాల్లో ప్రతి గ్రామానికి రివర్స్ ఆస్మాసిస్ ప్లాంటుల్ని పెట్టి, మనం ఎలాగైతే సీసాల్లో మంచినీళ్లు బాటిల్డ్ వాటర్ మనకి ఇస్తున్నారో, మార్కెట్లో అమ్ముతున్నారో, అదే ప్రమాణాలు గల నీరు ప్రతి గ్రామానికి అందించేట్టుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. పూర్తిగా ప్రభుత్వం ఖర్చుతో ఈ మంచినీరు ఏర్పాటు ఉంటుంది. ఆ గ్రామంలోనే యువతి యువకులకు శిక్షణ ఇచ్చి వాటిని నిర్వహించే ఏర్పాటు చేసి ఆ నీటిని ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు ఉంటుంది. ఇక మరుగుదొడ్లు 100కి 70 మంది ఈ వేళకు కూడా చెంబట్టుకుని బయటికి మలవిసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, మహిళలు రాత్రనక పగలనక పురుగు పుట్ర ఉన్నా సరే, చీకటైనా సరే, వర్షమైనా మంచు పట్టినా వీధుల్లోకి పోవాల్సి వస్తుంది. అనారోగ్యం, అసౌకర్యం, అవమానం. 2008 సంవత్సరంలో కూడా ఇలాంటి దారుణాన్ని మనం భరిస్తున్నామంటే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అందుచేతనే ప్రతి ఇంటికి విధిగా మరుగుదొడ్డిని కట్టించి ఏ వ్యక్తి కూడా బహిరంగ మలవిసర్జన చేసే అవసరం లేకుండా ఊరు పొలిమరులకు వెళితే ఆ వాసనకో చూసే దృశ్యాలకో జుగుప్సకు గురి కాకుండా గ్రామాలను నివాసయోగ్యంగా చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. ఇక మూడోది విద్యుత్తు. ఈవేళ ఇప్పటికి కూడా 2008 సంవత్సరంలో కూడా రోజంతా ఉండడం గగనంగా ఉంటున్నది గ్రామాల్లో. 100కి 90 గ్రామాల్లో రోజుకి 8 గంటలో 10 గంటలో కరెంటు ఉంటే చాలా గొప్ప విషయం. వీధుల్లోనూ, ఇళ్లల్లోనూ, స్కూళ్లలోనూ విద్యుత్తు లేక అవస్థలు పడుతున్నారు. 24 గంటలు విద్యుత్ అందించడం పూర్తిగా సాధ్యం. గ్రామ దీపం అనే పథకంతో పంపిణీని పూర్తిగా బాగు చేసి గుజరాత్లో ప్రభుత్వం చేసిన రీతిన, లోక్సత్తా గతంలో పోరాడిన రీతిన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రాత్రింబవళ్లు 24 గంటలు లోక్సత్తా విద్యుత్ అందించి తీరుతుంది. దాంతోపాటు వోల్టేజ్లో హెచ్చుతగ్గులు లేకుండా
వ్యవసాయ మోటార్లు కాలకుండా 100% ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ వోల్టేజ్లో మార్పుల వల్ల మోటార్లు కాలినట్టయితే దానికి పరిహారాన్ని చెల్లిస్తుంది. దీని లక్ష్యం మోటార్లను కాల్పించి పరిహారం ఇవ్వటం కాదు, అసలు మోటార్లు కాలకుండా విద్యుత్తుని బాగు చేయటం. ఇప్పటికి కూడా మంచి రోడ్డు లేక, రవాణా లేక అవస్థలు పడుతున్న గ్రామాలు వేలకు వేలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.